శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్లా సముద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రవి, రంజిత్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్కూలు యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. చివరికి విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల అదృశ్యం గోప్యంగా ఉంచి ఆలస్యంగా తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యం తెలపడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను పావడకి హాస్పిటల్ పోయినాను. పావడ హాస్పిటల్ పోయింటే నిన్న హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినాను. ఆ యొక్క రొల్ల యొక్క ముద్రైంది. ఆమె భార్య ఫోన్ చేసి మీ పిల్లోడు మా పిల్లోడు పోయిందంట సార్, ఇది నీకు తెలిసింది ఆయన అక్క ఎవరు ఎక్కనికంటే మరి రొల్ల సైడ్ పక్కన ముదిరుడు అదే దానికంటే మరి పీటీ సార్ ఫోన్ చేయాలంటే నాకు పీటీ సార్ ఫోన్ చేయలేదు, మేడం గారు ఎవరు చేయలేదు. ఈ మాట చెప్పినాను. మాకు ఆమె 10 సార్లు చేసి నేను 10 సార్లు అదే సార్ చెప్పినాను. నాకు బేజర్ అయిపోయి యాడున పట్టుకుంటాం లేక 10 కంప్లీట్ ఇచ్చిన పోలీసులకి ఇచ్చి పట్టుకుంటాం. ఇదే జరిగే మాట జరిగింది. వీళ్ళు నాకు ఫోన్ చేయలేదు. వీళ్ళు ఊరికనే పిటిషన్ నాకు ఫోన్ చేసినా నా ఫోనే రాలేదు. ఫోన్ వచ్చింటే వాడు కాలింగ్ దాంట్లో పడి ఉంటుంది. ఇక్కడ మా భార్యకి ఫోన్ చేయలేదు. ఆ ఎక్కువ నాకు ఫోన్ చేసి నాకు తెలిసిందంతే.